పింక్ దోస ఏంటి ఫుడ్ కలర్ వేసారనుకుంటున్నారా? కాదండి. ఇది హెల్తీ వేలోనే. బీట్రూట్ ముక్కలను తీసుకొని ముందుగా బాయిల్ చేసుకోవాలి. ఒక 5 మినిట్స్ బాయిల్ చేసుకుంటే సరిపోతుంది. ఇలా బాయిల్ చేసుకున్న ముక్కలను కొద్దిగా చల్లార్చుకొని మిక్సీ పట్టుకొని మెత్తటి పేస్ట్ కింద చేసుకోవాలి. ఈ పేస్ట్‌ని ఫ్రిడ్జ్‌లో ఒక 1 వీక్ ఆర్ 10 డేస్ వరకు నిల్వ ఉంచుకోవచ్చు. ఇప్పుడు ఈ పేస్ట్‌ని 1 స్పూన్ వరకు ఇడ్లీ బ్యాటర్‌లో గానీ, దోస బ్యాటర్‌లో గానీ మిక్స్ చేసుకొని ఇడ్లీ ఆర్ దోస వేసేసుకోవడమే. అంతే. హెల్తీ వేలో కలర్‌ఫుల్ దోస ఆర్ ఇడ్లీ రెడీ అయిపోతుంది. పిల్లలు ఇష్టంగా తింటారు. హెల్తీ కూడా. ఒకసారి ట్రై చేసి చూడండి. బాగా అట్రాక్ట్ అవుతారు గూడా పిల్లలు. దోస, ఇడ్లీ వద్దని అనరిక.